రాష్ట్ర హోంమంత్రిగా అనిత ఉన్నారు. వాస్తవంగా అమ్మాయిల మిస్సింగ్ కేసులు ఇట్లాంటిది ఆవిడే పర్యవేక్షించాలి. కానీ లా అండ్ ఆర్డర్ చంద్రబాబు గారి చేతిలో ఉంది కాబట్టి ఆయన పర్యవేక్షించాలి. అయితే తాజాగా ఒక ఆడపిల్లకి సంబంధించి తేజస్విని అనే అమ్మాయి తల్లిదండ్రులు కంప్లైంట్ చేసినటువంటి రేపటి తల్లి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత ఆయన ఆదేశాలతో విజయవాడ పోలీసులు పట్టుకొచ్చినటువంటి కేసు వ్యవహారాన్ని చూసినప్పుడు కీలకమైనటువంటి ఘట్టం అందులో కనబడుతుంది. అమ్మాయి ఫస్ట్ ఇద్దరు కలిసినే వెళ్ళారు. ఆ తర్వాత అతని ప్రవర్తన అది చూశాక వచ్చేద్దాం అనుకున్న రానటువంటి పరిస్థితి. ఇప్పుడు పోలీసులు తీసుకురావడంతో సేఫ్ అయింది. 9 నెలల క్రితం మిస్ అయినటువంటి ఆ జంట 9 రోజులలో దొరికింది. ఫైనల్గా వాడు జమ్మూలో ఉన్నాడు. అమ్మాయిని అక్కడ అమ్మాయి కోసం తనేమో అక్కడ హోటల్లో పని చేస్తున్నాడు. అదే సందర్భంలో అమ్మాయి నగలు అవన్నీ కూడా అమ్మిచ్చేశాడు. అది అమ్మాయిలోనూ అసంతృప్తి వచ్చింది. ఫైనల్గా పుట్టింటికి చేరింది. ఇప్పుడు అట్లాంటి కేసులు 30,000 పైగా మిస్సింగ్ కేసులు ఉన్నాయి. అంటే దాదాపుగా అన్ని ఇట్లాంటి కేసులే మెజారిటీ ఉంటాయి. వాటిని పోలీసులు చాలా లైట్ తీసుకుంటారు. ఎందుకయ్యా అంటే మైనారిటీ తీరిపోయింది, మనం ఏం చేయలేం, వాళ్ళని పట్టుకొచ్చినా వాళ్ళు అడ్డం తిరిగితే ఏం చేయలేం, ఈవెన్ తర్వాత కేసులు పెట్టద్దని మళ్ళీ తల్లిదండ్రులే అంటుంటారు, లేదా పోలీసు ఏదో కోర్టులకు వెళ్ళినా ఏం చేయలేము, ఈ టైప్లోనే ఉంటుంది. అందుకని వదిలేస్తుంటారు. అదే పవన్ కళ్యాణ్ గారు కనుక ఆ కేసుల్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తే, అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ కేసులు అప్పచెప్తే మొత్తం మిస్సింగ్ కేసులు అన్నీ ట్రేస్ అవుతాయి. ఎందుకంటే అప్పుడు పోలీసులు సీరియస్గా ఎఫర్ట్ పెడతారు. ఒకళ్ళు ముళ్ళుకర్ర వెనకాల ఉండాలి, పొడుస్తూ ఉండాలి. ఇది మీకు అట్లాంటివన్నీ అసంతృప్తి వదిలేయండి, ఖచ్చితంగా తేలాలి, ఆ తల్లిదండ్రులకి అసలేంటో తేలాలి. వాళ్ళలో కొంతమంది అమ్మాయిలు వెనక్కి వచ్చేస్తానొచ్చు కూడా అబ్బాయితో వద్దనుకుని, అట్లాంటి తేల్చాలి అంటే కనుక తేలిస్తే కనుక చాలా కీలకమైనటువంటి అంశం అవుతుంది. పవన్ కళ్యాణ్ గారికి ఆ పని చంద్రబాబు గారు అప్పచెప్తే పర్ఫెక్ట్గా సక్సెస్ అవుతుందేమో.